జంతర్ మంతర్ ధర్నా చేసి వచ్చారు కాబట్టి, శాసనసభలో కూడా గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సొచ్చిందా? లేదు. వాళ్ళు ముందే చెప్పారు అదే. శ్వేతపత్రం. అవును. ఆళ్ళు అది రిలీజ్ చేస్తారని తెలిసినే జగన్ ఈ పని చేసొచ్చాడు. హ్మ్. ఎదురుదాడి ముందస్తుగా. హ్మ్. వాస్తవంగా జగన్ అనుకున్నదేంటంటే, వీళ్ళిక్కడ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసే టైంకి అతను అక్కడ చేయాలని. హ్మ్. ఆ విషయం గ్రహించినటువంటి చంద్రబాబు ఏం చేశారంటే, చిన్న జిమ్మిక్ చేశారు. హుహు. ఆ రోజున తీసుకొచ్చి వేరే శ్వేతపత్రం రిలీజ్ చేసి, హ్మ్. మరుసటి రోజుకి మార్చారు. అవును. హ్మ్. జగన్ అక్కడ అనౌన్స్ చేసి వచ్చిన మరుసటి రోజున శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. హ్మ్. అవును. ముందు రోజున సహజ వనరుల దోపిడీ అవును. వీటి గురించి చేసుకొచ్చారు. కాబట్టి ఎవరెత్తుగడ వాళ్ళదే హ్మ్. రాజకీయాల్లో. హ్మ్. ఆర్థిక వ్యవహారాల గురించి, శాంతి భద్రతల గురించి, లేదంటే కొన్ని అంశాలు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు. ఒక రకంగా అధికారంలోకి రాగానే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు చూడొచ్చు? అయి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని ప్రజలకి ఏమి హామీ ఇవ్వలేదు కదా! దానివల్ల హ్మ్. ఏమన్నా ఒరుగుతదా? ఆయన హ్మ్. ప్రతిసారి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే అంటే ముందే ఉంటారు. చెప్పారు సార్, మేము రాగానే 6 శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. అదే అనేది. ఇప్పుడు రైట్. ఇంతకుముందు కూడా రైట్. శ్వేతపత్రం వల్ల ఒరిగేది ఏంటని. హ్మ్. శ్వేతపత్రం ఇంతకుముందు బాలేదు. రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. హ్మ్. ఏమైంది? శ్వేతపత్రాలు ఒరిజినల్‌గా చెప్పాలంటే బయట ఈ 5 ఏళ్లలో రాజకీయంగా చేసిన ఉపన్యాసాలు అసెంబ్లీలో చేయడు. అంతే. అవును. అంతకుమించి ఏముంటది? ఇప్పుడు ఫర్ హ్మ్. అంటే ఎగ్జాంపుల్ లెక్కలు చూపించడం. ఎట్లా లెక్కలు? లెక్క అనేది ఎట్లా చూపెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏం లెక్క చెప్పారు? 2014, 19 డేటా ఇచ్చారు. హ్మ్. 2014